జీసస్ నిజంగా చాలా గ్రేట్. ఎందుకో తెలుసా? ఒకరోజు కొన్ని వేల మంది జీసస్ మాటలను వినడానికి ఆయన్ని వెంబడిస్తారు. జీసస్ తన శిష్యులతో ఒక కొండ మీదకి చేరుకొని తనతో ఉన్న జన సమూహానికి బోధించడం ప్రారంభిస్తారు. అక్కడున్న వారందరూ ఆయన మాటలను వింటూ ఏమీ తినకుండా పొద్దుపోయే వరకు అరణ్య ప్రాంతంలో నుండిపోతారు. అయితే జన సమూహమంతా ఆకలితో ఉన్నందువలన శిష్యులు జీసస్ దగ్గరకు వచ్చి భోజనం చేయడానికి వారిని పంపివేయమని చెప్తారు. అప్పుడు జీసస్ తినడానికి మీ దగ్గర ఏమున్నాయని శిష్యులను అడిగినప్పుడు వారిక్కడున్న ఒక చిన్న పిల్లవాని దగ్గర కేవలం 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయని చెప్తారు. జీసస్ వాటిని తీసుకొని తండ్రి అయిన దేవునికి ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. వెంటనే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా మారిపోతాయి. వారంతా తృప్తిగా తినిన తర్వాత ఇంకా 12 గంపల ఆహారం మిగులుతుంది. జీసస్ చేసిన ఈ అద్భుతం ద్వారా ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టే దయాహృదయం ప్రతి ఒక్కరికి ఉండాలని, మనమంతా ఒకరికొకరు సహాయ సహకారాలతో జీవించాలని ఈ ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చారు. జీసస్ నిజంగా గ్రేట్ అనిపించిన ప్రతి ఒక్కరూ జీసస్ ఈస్ గ్రేట్ అని కింద కామెంట్ చేయండి.